బ్యాక్ టు న్యూస్. ఇటు టీటీడీ పాలక మండలిలో జరుగుతున్న ఈ లోపాలకి సంబంధించి కానీ లేదంటే టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ ఇష్యూకి సంబంధించి కానీ మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే 7288889933 నెంబర్కి కాల్ చేయండి. సార్, మీరు ఇందాక చెబుతున్నట్టు ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రాగానే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. లేదంటే విచారణ చేస్తున్నాం, లేదంటే దానికి సంబంధించి నోటీసులు ఇవ్వటం కానీ, లేదంటే ఎక్స్ప్లెనేషన్కి పిలవటం కానీ, ఇదంతా చాలా ఫాస్ట్గా జరగాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే ఎన్నో కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అది తిరుమల అంటే ఎంత ప్రాశస్త్యం చెందిందో, అటువంటి క్షేత్రంలో ఇలాంటి వివాదం తలెత్తినప్పుడు వెంటనే యాక్షన్లోకి దిగాలి. కానీ ఇది ఇంకా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అంటే, ఇంకాస్త హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత, ఆగ్రహం ఇంత వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు అమల్లోకి తీసుకురావట్లేదు? అంటే ఒక మీడియా సంస్థగా ఈ మాట అనడానికి మీకు పెద్ద సమయం అవసరం లేదు. ఒక రాజకీయ విశ్లేషకుడిగా ప్రశ్నించడానికి నాకు సమయం అవసరం లేదు. ప్రజలు కూడా అడగడానికి వాళ్ళకి సమయం అవసరం లేదు. కానీ ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టి చూసేటువంటి రాజకీయ పార్టీలకి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దీని మీద తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది, తర్వాత మిగతా ఇంపాక్ట్ అంతదాకా ఎందుకండి. ఇవాల్టి వరకు అన్యమతస్థుల్ని టీటీడీ దేవస్థానంలో అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వాళ్ళని ఎంతమందిని తొలగించారు చెప్పండి. ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి కాస్త విఘ్నత కలిగినటువంటి వ్యక్తి ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, అన్యమతస్థులేంటి, మీరు వేరే చోట వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి, దీన్ని ప్రఖ్యాళన చేయాలని అన్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీసి పక్కన పెట్టారు ఆయన్ని. అలాగా మీకు దాంట్లోనే ఇంతవరకు జరగకపోతే వీళ్ళు దాని మీద ఇంపాక్ట్ చూపించేది ఏముండదు. బోర్డు మెంబర్ క్రిస్టియన్ అయినంత మాత్రాన ఈయనేదో దాన్ని కల్పించుకొని అక్కడ మార్చేసేటువంటి అవకాశం లేదు. ఏదో బోర్డు మెంబర్గా ఆ రోజు మీటింగ్కి వస్తారు, అందరితో పాటు సంతకాలు పెట్టి వెళ్తారు. కానీ వ్యవస్థలోనే మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠ వాసి అయినటువంటి ఆ నారాయణుడే అక్కడ ఉన్నాడు అనేటువంటి నమ్మకం లేనప్పుడు వాళ్ళు చేసే సేవల్లో కానీ, వాళ్ళు చేసేటువంటి విధి నిర్వహణలో కానీ ఎంత అలసత్వం ఉంటుందో గమనించండి. ఇదేదో అయింది కాబట్టి దీని మీద ఏదో నిర్ణయం తీసుకుంటారు, కానీ అసలు జరగాల్సినటువంటి ఉద్యమం అది కదా. కానీ దురదృష్టకరంగా ఏంటంటే, ఇలాంటి సంఘటన ఏదన్నా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున దాని మీద చర్చ చేయటం, 2 రోజులు అవగానే ఏదో కొత్త టాపిక్ రావటం, దాని మీదకి వెళ్ళిపోవటం, మళ్ళీ ఏదో సంఘటన వచ్చే వరకు యథావిధిగా నడిచిపోవటం అనేటువంటిది ఎప్పుడైతే నడుస్తూ ఉందో ప్రఖ్యాళన అనేటువంటిది జరగదు. కాబట్టి ఎవరైనా సరే ఇవాళ బీజేపీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల, ఆచార వ్యవహారాల పట్ల మేము బాగా ఉంటామన్నప్పుడు వాళ్ళు గట్టిగా వ్యవహరించి ఇలాంటి వాటి మీద పట్టుబట్టాల్సినటువంటి అవసరం వాళ్ళకుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంతో ఇంతో ఆయన ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, సనాతన ధర్మము మీరు ప్రఖ్యాళన చేస్తున్నారంటే మీరు అన్యమతస్తుల్ని మీరు అవమానపరిచినట్టు కాదు, వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరు పరిరక్షించుకుంటున్నారు. తర్వాత నా వరకు నేను మాట్లాడాలంటే అసలు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దాన్నే పూర్తిగా ప్రఖ్యాళన చేయాలనేటువంటిది నా భావన. సార్, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ కేవలం మన తిరుమల కొండ మీద మాత్రమే కాదు, ప్రతి ఆలయానికి కొంత సరౌండింగ్స్ లోపల ఇటువంటి అన్యమతానికి సంబంధించిన ప్రార్థనలు అవి జరగకూడదు అనే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే అలాంటి చిన్న దేవాలయాలు కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాల చుట్టూ కూడా ఇలాంటివి ఎన్నో కనిపిస్తూనే ఉన్నాయండి. ప్రతి ఊర్లో చూసుకుంటే 10ల సంఖ్యలో ఆలయాల చుట్టూ కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ ఎందుకని అంత లైట్ గా తీసుకుంటుంది? దేవాదాయ శాఖ అని పేరులోనే ఉంది కదా, ఎంత ఆదాయం వస్తుంది గుడుల మీద, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి దాని మీదే వాళ్ళ ఆసక్తి ఉంది. కానీ నిజంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇష్యూ తీసుకుందాం ఇప్పుడు, అంటే మనకి రెలవెంట్గా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. 100 సంవత్సరాలుగా అది రామాలయంగా అక్కడ భావించబడుతున్నటువంటి దాంట్లో శ్రీరామనవమి చేసుకుంటాము అని చెప్పేసి సాక్షాత్తు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన వెళితేనే ఆయన మీద దాడి జరిగింది అంటే అసలు మతం అనేటువంటిది ఏ రకంగా, సనాతన ధర్మం అనేది ఈ రాష్ట్రంలో ఎలా ఉందనేటువంటిది మనకు అర్థం అవట్లేదా? దానికి ఆయన స్థాయిలో ఎంత పోరాటం చేస్తే దానికి మతాలు, కులాలు, దేవాదాయ శాఖ చేయాల్సింది అది కదా. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, జీర్ణావస్థలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, బాగా ఆదాయం వచ్చే వాటి మీద తీసినటువంటి ఆదాయంతో వాటిని పునరుద్ధరించడం, వాటిని కాపాడటం, ఇవే కదా చేయాల్సింది. వందలాది, వేలాది, లక్షలాది ఎకరాలు ఇవాళ దేవస్థానం భూములు ఉన్నాయి. వాటిల్లో దాదాపుగా 60 నుంచి 70% అన్యాక్రాంతం అయిపోయి అవి కూడా ఎలా అవుతాయి? వీళ్ళ నోటీస్ తోటే జరుగుతున్నాయి. అది దురదృష్టకరమైనటువంటి విషయం. తిరుపతిలో
మీకు హతీరాంజీ మఠం అంటారు. అవునండి. తిరుపతిలో ఉన్నటువంటి భూముల్లో దాదాపుగా మెజారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మఠం భూములే. ఆ భూమిలో ఎలా కబ్జా చేయాలి, దాన్ని ఎట్లా రెగ్యులరైజ్ చేసుకోవాలనేటువంటి సూచనలు సలహాలు కూడా ఆ మఠంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఇస్తారు. అది తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అలాగా కోట్లాది రూపాయలైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఆ మఠాలకు సంబంధించినటువంటి భూములు వెళ్ళిపోతున్నప్పుడు వాటిని కాపాడాల్సినటువంటి ప్రయత్నం చేయకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని వచ్చినటువంటి మెంబర్స్కి మడుగులు ఒత్తుతూ వాళ్ళ సేవలో తరిస్తున్నంత కాలం ఇలాంటివి మనకి జరుగుతూనే ఉంటాయి. దీని మీద ప్రజలందరూ కూడా చర్చా వేదిక ఒకళ్ళు చర్చకి తావిచ్చి సరైనటువంటి చర్చ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేధావులు అనేటువంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే అదేదో బూతులాగా అనుకుంటున్నారు. మైనారిటీల హక్కుల పరిరక్షణ గురించి పరిగెత్తే అంతగా ఇక్కడ మెజారిటీ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ధర్మం గురించి మాట్లాడాలంటే రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీని మీద గళం ఇప్పి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సిన రికమెండేషన్స్ ప్రభుత్వంకి ఇచ్చి వాళ్ళ మీద సరైనటువంటి ఒత్తిడి తీసుకురానంత కాలం